సినిమాల్లో డ్యూయల్ రోల్స్ కామన్. కానీ పొలిటికల్ స్క్రీన్ పై డ్యూయల్ రోల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి ఏపీ బీజేపీ వైపు తీక్షణంగా చూడండి. మీకు రెండు భారతీయ జనతా పార్టీలు కనిపిస్తాయి. కనిపించకపోతే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి. చూడండి సార్, అక్కడ ఏముందో. ఒకటి ఏపీ బీజేపీ, ఇంకోటి బాబు మేడ్ బీజేపీ. ఆల్రెడీ బాబు గారు ప్రవేశపెట్టిన కోవర్టులు ఉండనే ఉన్నారో ఆ పార్టీలు. వారికిప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వయానా మన చంద్రబాబు గారి వదిన గారు పురంధేశ్వరి తోడయ్యారు. ప్రధాని మోడీని చంద్రబాబు దూషించిన విషయం, దూషించడానికే 100 కోట్లు ఖర్చు పెట్టిన విషయం, ప్రతి ఎన్నికల్లోనూ వాడుకుని వెన్నుపోటు పొడిచి వదిలేస్తున్న విషయం ఆమె మరిచిపోవడమే కాదు, అందరూ మరిచిపోవాలని రోజుకు 4 సార్లు ఉద్బోధ చేస్తున్నారట. బంధుత్వానికి ఉన్న బలం అలాంటిది. మరి బాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని గట్టిగా నొక్కి వక్కానిస్తున్నారట. బంధుత్వానికి ఉన్న బలం అలాంటిది. మరి ఆశ్చర్యకరంగా అటు నుంచి చంద్రబాబు ఎక్కడా బీజేపీతో పొత్తు విషయం మాట్లాడరు. కేవలం మన పురంధేశ్వరి గారు మాత్రమే ఇటు నుంచి మాట్లాడతారు. బంధుత్వానికి ఉన్న బలం అలాంటిది. మరి తండ్రికి వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి బీజేపీలోకి వచ్చి ఈ పార్టీకి కూడా వెన్నుపోటు పొడుస్తుందేమోనని నిజమైన నికార్సైన బీజేపీ నాయకులు అనుమానిస్తూ ఓ రకంగా ఓ కంట కనిపెడుతున్నారట. ఇంతకీ చంద్రబాబుతో పొత్తు ఏపీ బీజేపీ మనోగతమా, బాబు మేడి బీజేపీ మనోగతమా? మోడీని దూషించిన బాబుతో పొత్తు కోరుకున్నదెవరు? నికార్సైన బీజేపీ నాయకులు నిలదీస్తోంది ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం రాబట్టాలి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. మోడీని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించిన విషయం మర్చిపోయింది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 2. 2 సార్లు పొత్తు, 2 సార్లు వెన్నుపోటు, ఈ విషయం మర్చిపోయింది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 3. మోడీని దూషించడానికే బాబు 100 కోట్లు ఖర్చు పెట్టింది మర్చిపోయింది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 4. అలిపిరిలో అమిత్ షాపై రాళ్లు కర్రలతో దాడి చేసిన విషయం మర్చిపోయింది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 5. బీజేపీలోకి బాబు ప్రవేశపెట్టిన కోవర్టులు టార్గెట్ పూర్తి చేసేలా అక్కడ సహకరిస్తోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 6. వెన్నుపోటు మరిచి బాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని పట్టుబడుతోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 7. బాబు నోరు తెరిచి పొత్తు విషయం మాట్లాడకపోయినా టీడీపీ జపం చేస్తోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 8. కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడని తెలిసిన బాబుతో పొత్తుకు వెంపర్లాడుతోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 9. ఎన్నికల్లో బీజేపీని చంద్రబాబు వాడుకునే జేబు పార్టీలా మార్చాలని చూస్తోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? క్వశ్చన్ నెంబర్ 10. బీజేపీ బాగుపడటం కంటే బంధుత్వం బలంగా ఉండాలని కోరుకుంటోంది ఎవరు? ఏపీ బీజేపీనా, టీడీపీ మేడ్ బీజేపీనా? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రాంబాబు గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, ఇక డాక్టర్ వినూషారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. క్వశ్చన్ ఏంటంటే, టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయినట్టుగా భావించవచ్చా? బీజేపీ నిన్న జరిపినటువంటి సమావేశంలో బాబు పవన్తో మనం కలిసి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారని, ఈ విషయాన్ని కేంద్ర మీ అధిష్టానానికి పంపించారని, అక్కడి నుంచి ఎప్పుడైనా సరే సమాచారం రావచ్చని ఈ వార్తలన్నీ కూడా వస్తున్నాయి. ఏంటి, పొత్తు ఖరారు చేసుకున్నట్టేనా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. మీరు ఒక సైడ్ మీరే చెప్తున్నారు, నిన్న జరిగిన సమావేశంలో అలా అయి ఉండొచ్చు, ఇలా ఇన్ఫర్మేషన్ పంపారంట, ఇలా నివేదిక అందించి ఉంటారంట అని. బట్ ఎవరైనా బయటకు వచ్చి చెప్పారా, ఈ రోజు మేము వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాము, అది టీడీపీ కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు, ఒకటే కన్ఫర్మేషన్ ఇచ్చారు, జనసేనతో మేము పొత్తులో ఉన్నాం, జనసేనతో ముందుకు వెళ్తాము, కార్యాచరణ తదుపరి ఏం చేయాలి అంటే, మీరు అడగక ముందే నేనే చెప్తున్నా, జనసేన కోరుకుంటోంది ఇప్పుడు టీడీపీతో పొత్తుండాలి అనే దాన్ని కూడా ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో. నేను ఇప్పటికీ ఈ టాపిక్ మీద ఈ ఛానల్లోనే చాలా డిబేట్లు పార్టిసిపేట్ చేస్తుంటాను. నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను, ఈశ్వర్ గారు, మా పార్టీకి మిగతా పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఒకరో ఇద్దరో నిర్ణయిస్తారు, ఒక కుటుంబమో 2 కుటుంబాలు నిర్ణయిస్తాయి. మా పార్టీ అట్లా కాదు, మేము అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని. నిన్న జరిగింది అదే. ఎవరో ఒకళ్ళిద్దరు నిర్ణయం తీసుకోరు కదా మా పార్టీలో, లేదా ఒక ఇద్దరు ఫ్యామిలీస్ తీసుకోవు కదా. నిన్న ఏం జరిగింది? మీరు చూస్తే
45 మంది సీనియర్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ముఖ్యులు అందరితో కలిసి అందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నారు? అది కూడా జాతీయ సహసంఘటన కార్యదర్శి ఆయన వచ్చారు మెయిన్ గా దానికి, శివప్రకాష్ గారు. తీసుకున్నాక మా ఇంటర్నల్ డెమోక్రసీని మీరు యాక్చువల్ గా దాని గురించి డిస్కస్ చేయకుండా అయిపోయిందని చెప్తున్నారు. మీరు అన్నట్లు కొంతమంది పొత్తులు కావాలనుకొని ఉండొచ్చు, కొంతమంది పొత్తులు వద్దనుకొని ఉండొచ్చు, కొంతమంది అప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఏ పార్టీతో ముందుకు వెళ్ళాలని చెప్పుండొచ్చు. దానికి శివప్రకాష్ గారు మీరు ఎవరైతే ఏమేం చెప్పారో దాన్ని రిటర్న్ ఫార్మాట్ లో రాసి ఇవ్వండి అన్నారు. రిటర్న్ ఫార్మాట్ అంటే చర్చలో ఏం జరిగింది మేడం? ఎందుకంటే ఇట్లా చర్చలు జరిగాయి అట, మీలో చాలా మంది పొత్తుకు వెళ్ళాలని అనుకున్నారట, ఇదే విషయాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించారట అని నేను ఎందుకన్నానంటే, మనకి ప్రధానంగా 3 దినపత్రికలు ఉన్నాయి మేడం. ప్రధానమైన దినపత్రికలు ఒక 3. నేను సాక్షి దినపత్రిక చదివా. మీరు చెప్పిన పాయింట్స్ మాత్రమే అందులో ఉన్నాయి. మీరేం చెప్పారో దాని ప్రకారం మనం బీజేపీ బలోపేతంపైనే ఫోకస్ చేయాలి అనే అంశంపైన వాళ్ళు మాట్లాడారని ఇదే ఉంది. కమిటీ చైర్మన్ నాగభూషణం కలిసి మీడియాకు వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు కింది స్థాయి క్యాడర్ వరకు ఎలా సమాయత్తం చేయాలన్న అంశంపై ఆ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసే అంశంపైన మేము మాట్లాడుకున్నాము అన్నారు. అంతే, కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త. ఇప్పుడు ఇంకో 2 పత్రికలు ఉంటాయి కదా, ఈనాడు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, ప్రజలకు అర్థం కావాలి కదా మేడం, ఒక్క నిమిషం ఆగండి. ప్రజలకు బాగా వినాలి కదా, అందరూ వినాలి. మీరు చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. టీడీపీతో పొత్తు మేలేమో పురంధేశ్వరి గారు, ఈనాడు దినపత్రిక. ఎస్. రెండోది ఆంధ్రజ్యోతి దినపత్రిక, బాబు పవన్తోనే వెళదాం, ఇలా మైకు పట్టుకొని పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారు. అయినా సరే మీరు నిర్ణయించారని నేను ఎక్కడ అనలే, అందుకే అటా అని వాడాను. ఏంటి నిర్ణయం తీసుకున్నారని నేను ఎక్కడ అనలేదు మేడం. ఈ 2 దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే ఒకరేమో టీడీపీతో పొత్తు మేలేమో, ఇంకొకరేమో బాబు పవన్తోనే వెళ్ళిపోదాం, మనకి ఇంకా గతి లేదు, వాళ్లే దిక్కు అని మీరు డిసైడ్ అయినట్టుగా రాశారు. ఇప్పుడు చెప్పండి, మీకు గతి లేక వెళుతున్నారా, దిక్కు లేక వెళుతున్నారా, పరిస్థితులు బాగలేక వెళుతున్నారా, చంద్రబాబుతో వెళ్తే ఏవో 2 సీట్లు అలా పడేస్తాడని వెళుతున్నారా? వాళ్ళు రాసిన దాని ప్రకారం. ఈశ్వర్ గారు మీడియాలో 2019లో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మీరు చెప్పిన తెలుగు పత్రికలు కావచ్చు, ఇంగ్లీష్ పత్రికలు కావచ్చు, చాలా రాశారు. అరే ఇంకా భారతీయ జనతా పార్టీ కూటమికి ఎన్డీఏకి 220 సీట్లు కూడా రావు అని. కొంతమంది దక్షిణాది నుంచి కూడా, ఇక్కడి నుంచి కూడా అంతకు ముందు పనిచేసిన వాళ్ళు లేదు మేము వచ్చేస్తామని చెప్పి థర్డ్ ఫ్రంట్ అవి ఇవి అని చేశారు. నిన్న కూడా చూసాము, మధ్యప్రదేశ్ లో రాదు, రాజస్థాన్ లో రాదు, ఛత్తీస్గఢ్ లో రాదు అని రాశారు. నిజమా కాదా చెప్పండి? ఇవన్నీ పత్రికల్లో వచ్చాయా లేదా? కానీ వీటిలో ఏదైనా వాస్తవం జరిగిందా? మోడీ గారి ఇమేజ్ తగ్గిపోయింది, ఇంకా అయిపోయింది అన్నారు. ఏమైంది? మోడీ గారు 2019లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. మొన్న 3 రాష్ట్రాల్లో మేము చాలా గొప్ప మెజారిటీతో వచ్చాము. సరే, మెజారిటీతో వచ్చాక ఇంకా అయిపోయింది. ఒపీనియన్స్ సర్వేలు కాదు ఈశ్వర్ గారు, ఈ రోజు చెప్పినట్టే చెప్పేశారు, డిక్లేర్ చేసేసారు. మీరు 2018 మర్చిపోయారా? మేము అయిపోతాము వాళ్ళు అయిపోతారు. అలాంటిది నేను ఏం చెప్తున్నానంటే, ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు మీరు ఎలక్షన్ జరిగాకన్నా ఊరుకున్నారా? లేదు, అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కన్ఫర్మ్ అయిపోయారంట, ఇక్కడ వేరే దియా కుమారి గారు అయిపోయారంట. ఎంతో మంది వార్తల్లో ఎన్నో పేర్లు వచ్చాయి, ముఖ్యమంత్రులు వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారని రోజు చూసాం కదా. ఇంగ్లీష్ కావచ్చు, మన తెలుగు దినపత్రికలు. ఏమైంది ఈశ్వర్ గారు? మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు. సో నేను ఏం చెప్తున్నానంటే, నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అక్కడ ఇండోర్ గా క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో జరిగింది. ప్రతి వ్యక్తి ఏం చెప్పారు అనేది ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది క్లోజ్డ్ డోర్ మీటింగ్. జరిగినది మా పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎంత ఉందనేది ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు అక్కడ మన ఎన్నికల గురించి ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మేలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా బలోపేతం కావాలి. దీనికోసం 40 మందికి పైగా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులతో చర్చలు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. రిటర్న్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. అండ్ అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ మీటింగ్ లోనే కాదు, ఇంతకు ముందు బిఎల్ సంతోష్ గారు కూడా వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఇప్పుడు మనం ఎవరితోనో, ఎవరి అవసరం మీదనో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసము అవసరం పడే స్థితిలో లేదు. దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అవసరం చాలా పార్టీలకు ఉంది. మనం ఎటువంటి కార్యాచరణ చేసినా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సేవకు భారతీయ జనతా పార్టీ ఒక
బలమైన ప్రత్యర్థిగా నిలవాలి. ఇది సంతోష్ గారు చెప్పిన మాటలు. ఆ మాటలు నిన్న మీటింగ్ లో కూడా మేము ప్రస్ఫుటంగా చెప్తున్నాం. సో వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు అనే దానికి నేను ఎందుకు ఆన్సర్ చేయాలి ఈశ్వర్ గారు? పత్రికలు ఏవో రాసుకుంటాయి. అంటే ఒక పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ కొంతమంది తమ అభిప్రాయాలు అయితే మనం బాబు పవన్ తో కలిసి వెళితేనే మంచిది అనేటటువంటి నిర్ణయం వెలుబుచ్చారు. సరే మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. నిజంగా బాబు పవన్ తో కలిసి వెళ్ళాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వాళ్ళు ఎవరు అని మీ పార్టీలో మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళంతా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు. అట్లా కాదు ఈశ్వర్ గారు, అది క్లోజ్డ్ డోర్ మీటింగ్. యాక్చువల్ గా మళ్ళా రిటర్న్ అష్యూరెన్సెస్ అడిగింది ఎందుకని? రిటర్న్ అష్యూరెన్సెస్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రికార్డ్ చేస్తే అది ఉండిపోతుంది. సో ఈ రిటర్న్ అష్యూరెన్సెస్ ఇంకా ఈ రోజు నివేదిక వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఇంటర్నల్ డెమోక్రసీ అండి. ఇప్పుడు డెమోక్రసీలో అంటే అందరూ చెప్పేది వింటారు కదా, ఏది మంచిదో నిర్ణయం తీసుకుంటారు. ఇది ఏ పార్టీలో ఉంది చెప్పండి? ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం మిగతా ప్రాంతీయ పార్టీల్లో ఎవరో ఒక కుటుంబమో లేకపోతే ఒకళ్ళు వస్తారు, అట్లా క్యాండిడేట్లను మార్చేస్తాము ఇట్లా క్యాండిడేట్లను మార్చేస్తాము అంటారు. ఒక పార్టీలో ఒక ఆయన ఏమో నేను రాముడికి హనుమంతుడిలాగా నేను ఎంతో సేవ చేస్తే ఇప్పుడు కుటుంబం వాళ్ళు నాకు పార్టీలో టికెట్ ఇవ్వలేదు, నేను నా దారి చూసుకుంటా అంటారు. ఎవరు? కేసినేని నాని గారు, విజయవాడ ఎంపీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కాపు రామచంద్రరెడ్డి గారు ఏమో అయ్యో నేను వైఎస్ఆర్ కుటుంబానికి ఎంత సేవ చేశాను, ఇప్పుడు నాకు ఇవ్వలేదు టికెట్, నేను ఒంటరిగా పోటీ చేస్తా అంటారు. మా పార్టీలో మీరు అట్లాంటివి చూడరు. ఎందుకంటే మేము అందరిని అడుగుతాం నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తాం. అభిప్రాయాలు చెప్పినాక మేము వాళ్ళని ఏది మంచిది అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. దేర్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ అవర్ పార్టీ. రైట్, కరెక్టే కావచ్చు మేడం. ఏపీలో మీ పార్టీకి అంత బలం లేదు కాబట్టి పెద్దగా పోటీ. మిగతా చోట్ల ఉత్తరప్రదేశ్ లో ఎంతమంది పార్టీ మారి వెళ్ళిపోయారు? ఉత్తరప్రదేశ్ లో ఎంతమంది పార్టీ వదిలేశారు? కర్ణాటకలో ఎంతమంది వదిలేశారు? ఈశ్వర్ గారు వదిలి వెళ్ళిపోయే సంఖ్య చాలా చాలా తక్కువ. నేను ఉండట్లేదని చెప్పండి. అండ్ మీరు ఇందాక అన్నారు కదా బలం లేకపోతే రోజు ఇవే ఎందుకు డిస్కషన్లు జరుగుతాయి ఏ ఛానల్లో అయినా. ఇప్పుడు మీరు నిన్నటి నుంచి చూసారంటే ఓన్లీ ఇదే పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే ఏమంటారంటే ఒక మీడియా ఒక అజెండా తయారు చేస్తే దాని ట్రాప్ లో పొలిటికల్ పార్టీస్ పడకూడదు. నేను ఎందుకు ఇదే డిస్కషన్ పెడుతున్నానంటే ఒక విషయం చెప్తాను, తర్వాత ఆ విషయం పైన పూర్తి క్లారిటీ కూడా ఇస్తాను. ఈ విషయం పైన చర్చ పెట్టడం వల్ల రాష్ట్రానికి అంటే మన ప్రభుత్వానికి 100 కోట్లు వస్తాయి మేడం. 100 కోట్లు వస్తాయి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. లింక్ ఎవరికి కనిపించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. 100 కోట్ల రూపాయల చర్చ, ఇది మామూలు చర్చ కాదు. ఇది 100 కోట్ల రూపాయల చర్చ. లాభం మనకి, మీకు అంటే మన రాష్ట్రానికి వస్తే మీకు లాభం నాకు లాభం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ లాభమే కదా మేడం, మంచిదే కదా. 100 కోట్ల రూపాయల చర్చ అందరూ అర్థం చేసుకోండి. ఈ 100 కోట్ల రూపాయల చర్చ ఏంటనేది తర్వాత చెప్తాను. నేను దాంట్లో డీటెయిల్డ్గా వెళ్దాం. ఎస్, బట్ 100 కోట్ల చర్చ అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అనడానికి ఈ టైం సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ఈశ్వర్ గారు, కనిగిరి సభలో చంద్రబాబు మాట్లాడినటువంటి అంశాలపైన పేర్ని నాని చాలా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ అధికారం మత్తులో ఉన్నటువంటి చంద్రబాబు తనకు ఓటేసి గెలిపిస్తే సరసమైన రేట్లకు ఇంటింటికి మందు సరఫరా చేస్తాననేటటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవి కూడా ఖాళీ కుర్చీలకు చెప్తున్నారు. ఆయనకి అధికారం మత్తులో ఆయన ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచేస్తానని ఆయన చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారే ఆలోచించుకోవాలి. మహిళల గురించి మాట్లాడతారు. సరసమైన రేట్లకి నేను మంచి మద్యం ఇస్తాడట. ఎలాంటి మద్యం ఇస్తాడో తెలియదు. ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకం పెట్టాడు. ఏం సంతకం అది? ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పాడు. అన్ని హామీలాగా తొలి సంతకాలు చాలా ఎగరగొట్టాడు కదా. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్ షాపులు లేకుండా. అప్పటి వరకు బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నవి ఒక 40,000 ఎన్నో ఉంటే దాన్ని 60,000కి పెంచాడు. ఈయన వస్తే మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ చేస్తాడట. అందరూ సరసమైన ధరలకు తాగొచ్చట. ఇంటింటికి సరఫరా చేస్తాడట. ప్రజలు ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోయారనేది. రైట్, మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎస్, వెంకటరెడ్డి గారు, ఏంటిది ఏపీ బీజేపీ రెండు ముక్కలుగా ఏమన్నా కనిపిస్తోందా మీ కంటికి? చాలా విమర్శలు వస్తున్నాయి బీజేపీ పైన. ఒకటేమో ఏపీ బీజేపీ, రెండోదేమో చంద్రబాబు మేడ్ బీజేపీ అని. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సహజంగా అంటే పొలిటికల్లో ఉండి పొలిటికల్గా న్యూస్ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరికైనా కూడా ఆ డౌట్ రాకుండా ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే పురంధేశ్వర్ గారు రావటంతోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడు అని చెప్పి వీళ్ళ ఆయన పుస్తకంలో రాశాడు. ఎవరు? పురంధేశ్వర్ గారి భర్త. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపణలు చేశారు. సాక్షాత్తు మోడీ గారితో సహా పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నారు. సన్ రైజ్ స్టేట్ కాదు,
ఏదైతే మీ కొడుకుతో అని డైరెక్ట్గా లోకేష్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పి ఎప్పుడో భారతీయ జనతా పార్టీ ఒక 100 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ జరిగినాక స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు ఈడీ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఈడీ అరెస్టులు జరిగినాయి 6గురిని. సో ఇవన్నీ జరిగినాక దాంట్లో కుంభకోణం జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర తెలిసినాక ఆయన అరెస్ట్ చేయడం అక్రమం అంది. మరి దానికి అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దానికి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందని ఒక్క మాట రాలా ఏపీ బీజేపీ అధ్యక్షురాల నుంచి. మీరేదో మద్యం కుంభకోణం చేస్తున్నారు, ఇసుక కుంభకోణం చేశారు, రకరకాల లేఖలు కూడా రాశారు కదా. సరే దాన్ని మరి ఏదంటే వాళ్ళని చేసుకోమంటున్నాం. మేము సిబిఐని బ్యాన్ చేయలేదు, ఏపీలో ఈడీని బ్యాన్ చేయలే, మా దగ్గరకు రావద్దని మేము ఎక్కడ చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాటిని బ్యాన్ చేశారు. సో మేము అట్లేం బ్యాన్ చేయలేదు కదా. సో ఇది ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ పురంధేశ్వర్ గారి మీద ఏం డౌట్ వస్తుంది? సో ఏమో బాబు కోసమే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతినిధిగా కనపడుతుంది. ఇది ఒక నెంబర్ 1. 2, ఇంతకంటే ముందు బీజేపీలోకి పంపించబడినటువంటి వ్యక్తులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్, వాకాటి నారాయణ రెడ్డి. సరే సత్యకుమార్ ఎక్కడున్నా ఆయన దాన్ని పనిచేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తాడు అనేది క్లియరు. ఎవరైతే పాతూరు నాగభూషణం ఇప్పుడు ఎంత మీడియా క్లీక్ చేసినటువంటి వ్యక్తి ఆయనే, అంటే మీడియాకి ఇన్ఛార్జ్ అనమాట. సో వీళ్ళందరూ ఎవరు మనుషులు? తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీజేపీలోకి పంపించబడినటువంటి వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు? తెలుగుదేశం జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా మాతో పాటు కలిసి వస్తుంది అనేది. ఈవెన్ ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డితో సహా మరి బీజేపీ రాష్ట్ర శాఖ ఖండించిందా? ఏంటి ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఎలా వెళ్తారని చెప్పి మాట్లాడతారని ఎక్కడన్నా ఖండించారా? ఖండించాలా? ఇప్పుడు మీరు చెప్పిన పత్రికల్లో వచ్చిన వార్తలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, దాంతోపాటు మిగిలిన కొన్ని పత్రికల్లో కూడా సేమ్ వార్తలు వచ్చినాయి. బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. మెజారిటీ దాంట్లో ఉన్న వాళ్ళు దానికి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచారని. అంటే ఎవరు ఆ మెజారిటీ ఉన్న 40 మందిలో మెజారిటీ ఎవరంటే ఆ పేర్లు చూసాను నేను. నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు దాంట్లో. కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమారు, అదేవిధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, ఏదైతే పురంధేశ్వర్ గారు. సో ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ కాకుండా తెలుగుదేశానికి పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీగా దీన్ని చాలామంది కూడా అంటారు. బి అంటే ఇక్కడ బాబు, జే అంటే జేబులో, పి అంటే పార్టీ. బాబు జేబులో పార్టీలాగా ఇక్కడ ఏపీ బీజేపీని తయారు చేశారు. అందుకనే ఇక్కడ ఎదగనీయకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే పనిచేస్తా ఉన్నారు మెజారిటీ అని. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే జనసేన వీళ్ళతో పొత్తులో ఉంది. ఇప్పుడు మేడం గారు కూడా అంటారు, వినోష్ రెడ్డి గారు, మేమిద్దరం పొత్తులో ఉన్నామండి, జనసేన అను బీజేపీయే, మాకు తెలుగుదేశంతో సంబంధం లేదు. జనసేన వెళ్ళి అవతలతో సీట్లు పంచుకుంటారు, వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాం అని చెప్తారు. వాళ్ళిద్దరు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు మాట్లాడతారు, మధ్యలో వీళ్ళ గురించి డిస్కషన్ చేయరు. కానీ వీళ్ళేం పొత్తులో ఉన్నారంటారు. దానికి అర్థం ఏంటి? సో అంటే మీకు పవన్ కళ్యాణ్ అడిగిన రూట్ మ్యాప్ కూడా అదే అనేది క్లియర్గా తెలిసినటువంటి సందర్భంలో సో బీజేపీ దగ్గరకి పవన్ కళ్యాణ్ని పంపించింది కూడా చంద్రబాబు నాయుడు. సో ఈ పొత్తు అనేది 4 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నారు. దీంట్లో మెజారిటీ రాష్ట్ర నాయకత్వం అంటే చంద్రబాబు నాయకత్వం, బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయకత్వం బీజేపీతోనే పొత్తులో వెళ్ళాలి, తెలుగుదేశం జనసేనతో పొత్తులో వెళ్ళాలని వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు. బట్ కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ రాష్ట్ర నాయకత్వానికి రాలేదు. ఇది క్లియర్. దాంట్లో మొన్న ఒక ఛానల్లో కూడా 8 ఎంపీ సీట్లు అని చెప్పి డిస్కషన్ కూడా అయింది. మొత్తం రాశారు. ఇది విజయవాడ ఒకటి, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, ఇట్లా అనంతపురం, కర్నూలు 8 ఎంపీ సీట్లని కూడా వచ్చినాక ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు కనీసం ఖండించాల. ఏంటని మేము ఈ సీట్లు అడిగింది ఏంటి, మా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారేంటి? 5 పార్లమెంటు 9 అసెంబ్లీ సీట్లు ఆల్మోస్ట్ అయిపోయింది అని. అయితే ఈ పత్రికలో వచ్చిన దాంట్లో ఏముందంటే ఇది ఆసక్తికరంగా ఉంది. ఇదేంటంటే 5 పార్లమెంటు 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిసింది. తొలుత 8 పార్లమెంటు 12 అసెంబ్లీ సీట్లు కావాలంటూ టీడీపీ జనసేన కూటమి వద్ద ప్రతిపాదనలు పంపింది బీజేపీ. 5 పార్లమెంటు 9 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. దానికి ఇక్కడ ఇది వచ్చినప్పుడు అసలు ఇవన్నీ రాష్ట్ర నాయకత్వం ఖండించాలి కదా. రాష్ట్ర అధ్యక్షులు రోజు ప్రెస్ మీట్ పెడుతుంది. అవును, అవన్నీ తప్పని చెప్పట్లా. ఆమె క్లియర్ గా మేము అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసామండి, బీజేపీ వాళ్ళకి మేము ఎక్కడి నుంచి పంపించేసాం పొత్తుకు ఓకే అని. ఇంకా వాళ్ళ నుంచి క్లియరెన్స్ రాలేదనేది వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకున్నటువంటి అంశం. నాకు ఇంకొక పాయింట్ కావాలి. ఇక్కడ 5 పార్లమెంట్ బీజేపీకి ఇచ్చేసి 1-2 రేపు జనసేనకి ఇస్తే టీడీపీకి మిగిలేది ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే ఇప్పుడు సీట్ లేదు, మీకు అడ్జస్ట్ చేయలేని సీటు,
సో అని అని ఎవరైతే చెప్తున్నామో ఆ క్యాండిడేట్ లో రేపు తెలుగుదేశంలోకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెలిసినప్పుడు వాళ్ళకి బీజేపీ కొంత ఇచ్చినా జనసేన కొంత ఇచ్చినా ఇంకా తెలుగుదేశానికి కూడా అభ్యర్థులు లేరనే లెక్క కదా దాంట్లో. అంటే వైసీపీ నుంచి వెళ్తేనే వాళ్ళకి అభ్యర్థులు అండి. ఎందుకంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి, ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఉండవల్లి శ్రీదేవికి ఎమ్మెల్యేనే ఎంపీ ఇస్తున్నారంట, ఎక్కడి నుంచి వెళ్ళారు? సో మేము సీట్ లేదని చెప్పిన వాళ్ళు ఆనము మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేము ఇక్కడ సీట్ లేదు మీకు అని ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా నియమించిన తర్వాత శ్రీరామచంద్రకి ఇస్తారు వాళ్ళకి కూడా. ఇప్పుడు ఎన్నికలకి ఎక్కడ ఉంటారో తెలియదు. దాడి వీరభద్రరావుకి ఇస్తారు, అవసరమైతే దాడి వీరభద్రరావు కొడుక్కి ఇస్తారు, నీకు శ్రీరామచంద్రకి ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ వేస్తారు. మా దగ్గర లేనన్న వాళ్ళ దగ్గరకు పోతా ఉంటే వాళ్ళే తెలుగుదేశానికి అభ్యర్థులు అంటే ఇంకా పార్టీకి ఎట్లా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది కదా స్పష్టంగా. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు అనేది వాస్తవం. ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా వెంపర్లాడుతున్నది వాస్తవం. ఆయన వెంపర్లాడుతున్నట్టు ఎక్కడ లేదు. బీజేపీ కూడా ఒక మాట ఉంది, ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నోరు తెరిచి ఒక్కసారి కూడా పొత్తు అంశం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో కూడా ఈ విషయం పవన్ కళ్యాణ్ చెప్పించాలి. చంద్రబాబు అంటున్నానంటే ఇటువైపేమో కాంగ్రెస్ పై కన్నేస్తాడు, ఇటువైపేమో కమలానికి కన్ను గిడతాడు. రెండు విజువల్స్ కూడా వేసాం కదా బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో కలిసిన విషయం చూసాం కదా డీకే శివకుమార్ ని. ఇప్పుడు మీకు అందుకనే పవన్ కళ్యాణ్ పంపించింది అక్కడికి చంద్రబాబు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ అనేది అడుగుతా ఉన్నారు. డైరెక్ట్ గా ఈయన అడిగి ఓపెన్ అవ్వలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఈయన దరిదాపులకు రానిట్లేదు కదా ఇప్పుడు దాకా కూడా. మొన్న మాత్రం ఒకసారి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అన్ని గుర్తుంటాయి కదా, మోడీ అంత తొందరగా మర్చిపోతాడు. చంద్రబాబు ఏదో డైలమాలో ఉన్నట్టున్నారు. రేపు కేంద్రంలో ఎవరు వస్తారో తెలియక డైలమాలో ఉండి ఇటెళ్దామా ఇటెళ్దాం రెండు వైపులా మనుషులను పెట్టుకొని ఎటెళ్లాలో తెలియని డైలమాలో ఉన్నారేమో అనిపిస్తుంది. సార్ బీజేపీతో మొట్టమొదటి ప్రయత్నం బీజేపీతో చేస్తారు. బీజేపీ గానీ వాళ్ళ కేంద్ర బీజేపీ నాయకత్వం లేదు తెలుగుదేశం జనసేనతో మేము పొత్తులోకి వెళ్ళము అని అంటే ఇమీడియట్ గా సిపిఐ సిపిఎం ఇక్కడ ఆల్రెడీ కమ్యూనిస్టులు ఇక్కడ కమ్యూనిస్టులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కమ్మనేడులో తనివి తీరుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక సీట్ ఇచ్చిన చాలు ఇవ్వకపోయినా పర్లేదని ఆల్రెడీ ఓపెన్ గానే చెప్తున్నప్పుడు దాంతో పాటు ఆల్రెడీ ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో కూడా రేపు పొత్తులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అదే ఇద్దరు బీజేపీ ఒప్పుకోకపోతే ఇమీడియట్ గా ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశం జనసేన కూడా వెళ్తాయి. సో పొత్తుల్లో లేకుండా అయితే చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్ళడం అది ఒక జనసేనతో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆల్రెడీ కాకినాడలో చెప్పినట్టుగా మరిన్ని పొత్తులు ఉంటాయి, మరిన్ని రకాలుగా కుట్రలు అబద్ధాలు కుతంత్రాలు అన్ని పన్ని ఎన్నికలకు చంద్రబాబు నాయుడు వస్తాడు. సో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాడు. బట్ దయచేసి అవన్నీ నమ్మద్దు. మీకు మంచి జరిగిందని ఆ మంచినే మీరు నమ్మి ఆశీర్వదించమని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కోరుతా ఉన్నారు. రైట్ రాంబాబు గారు, ఏపీ బీజేపీని చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏపీ బీజేపీ ఒకటి, టీడీపీ మేడు బీజేపీ ఒకటి ఉందా? ఎందుకంటే పొలిటికల్ సర్కిల్లో ఇలాంటి చర్చ ఒకటి జరుగుతోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని కొందరు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇదే కోరుతున్నారని, మిగతా వాళ్ళు లేదు ఒంటరిగా వెళదాము ఇప్పుడే పొత్తుల అవసరం ఏముందని చర్చించుకున్నారనేది ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఏపీ బీజేపీలో? నార్మల్గా కనుక మనం ఆలోచిస్తే ఏ పొత్తు అయినా సరే సిద్ధాంతాల ప్రాతిపదిక మీద జరగాలి తప్పిస్తే అధికార దాహంతోనూ అధికారాన్ని పంచుకోవడంతోనూ పొత్తులు అనేటటువంటివి సాధారణంగా ఏర్పడవు. సాధారణంగా మనలాంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి సొసైటీలో మేము కనుక వచ్చిన రోజున ఎకనామికల్గా మేము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేది స్పష్టంగా పీపుల్కి చెప్పాలి స్పష్టంగా. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాటికి మేము ఇచ్చేటటువంటి పరిష్కారం ఏమిటి అనేటటువంటి దాని మీదనే ముందుగా చెప్పిన తర్వాత మాత్రమే పొత్తులు అనేటటువంటి చేయాలి. ఇది ఎక్కడైనా జరిగేటటువంటి. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇటువంటి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది ఏమిటంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి ఇజమ్స్ లేవు, ఒక టూరిజం మాత్రమే ఉందని చెప్తుండేవాడు ఆయన. సో ఆయన సిద్ధాంతం అది. అట్లాగే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కాదు, నేను సీఈఓను అనే సందర్భాలు. సో పవర్ ఉన్నప్పుడల్లా ఒక మాట మాట్లాడుతుంటాడు, పవర్ లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఇందాక మీరు అనేటటువంటిది 5 ఎంపీలు వీళ్ళకి 2-3 ఎంపీలు వాళ్ళకి ఇచ్చి మిగిలేది ఏమిటని, ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఏం ప్రయోజనం ఉందన్నది అక్కడ వెనకాల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది అక్కడ. సో ఏ ప్రయోజనం లేకుండా పాపం ఆయన ఏ పని చేయడు. అనవసరంగా ఆయన మీద నిందలు వేయకండి మీరు. ప్రయోజనాలు లేకుండా అసలు అంత అమాయకుడు కాదు ఆయన ఏమి కూడా. 5 కాకపోతే 10 ఇస్తాడు. వాళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలం లేదనే సంగతి అక్కడ బీజేపీకి తెలుసు, ఈయనకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు.
అయినప్పటికీ కూడా గడిచినటువంటి కాలంలో ఆయన అమిత్ షాని కలిసి వచ్చాడు. 100 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి కంప్లీట్ అయిన సందర్భంలో నడ్డా గారిని కలిశాడు. అక్కడేమి కుటుంబ వ్యవహారాలు ఏం అక్కడ మాట్లాడింది రాజకీయాలే. సో అక్కడ ఆయన అండర్స్టాండింగ్ రావడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ వాళ్ళు సంశయిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ టీడీపీ పార్టీలేవి. దాన్ని టీడీపీ ఏగా, టీడీపీ బిగా, టీడీపీ సిగా మనం వర్ణించినా కూడా భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ కోవర్టులతో నిండిపోయినటువంటి పార్టీ అది. పురంధరేశ్వరి కూడా చాలా పెద్ద కోవర్టు టీడీపీకి. అంతేగాని ఆవిడే మామూలు వ్యక్తి కాదు. టీడీపీ ప్రయోజనాలని పరిరక్షించడానికి మాత్రమే పురంధరేశ్వరి ఆ రకమైన బాధ్యత తీసుకుంది. ఆవిడ వెన్నుపోట్లు అనేటటువంటి దాంట్లో ఆవిడకు స్పెషలిస్ట్ కేటగిరీగా ఆవిడకి ప్రాముఖ్యత ఉంది. వారికి ఎన్టీ రామారావు కన్న తండ్రిని కసాయిగా పొడిచినటువంటి వాళ్ళల్లో ప్రధానమైన పాత్ర వహించింది. ఇదేం చరిత్ర మర్చిపోయేటటువంటి చరిత్ర కాదు ఇది. సో తన భర్తని తీసుకునే తండ్రి గారిని కేవలం చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పగించాలనేటటువంటి దాంట్లో ఒక ప్రాపర్ స్కెచ్ ఏదైతే వేశారో దానిలో ప్రధానమైనటువంటి నిందితురాలు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చేరదీసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం మామూలు విషయం కాదు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అనేటటువంటి మాట మాట్లాడినా కూడా అదే కాంగ్రెస్ పార్టీని కాదనుకుని బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా సమాజం తప్పనిసరిగా అబ్జర్వ్ చేస్తోంది. దాన్ని మీరు విభేదించవచ్చు. కానీ ఏ పార్టీలోనూ కూడా నిలకడగా లేనటువంటి వ్యక్తి ఇవాళ రోజున చంద్రబాబు ప్రయోజనాల కోసం, తెలుగుదేశం ప్రయోజనాల కోసం మాత్రమే ఆవిడ పనిచేస్తోంది అనేటటువంటిది గడిచినటువంటి కాలంలో లోకేష్ని తీసుకెళ్లి అమిత్ షాని కల్పించడం, సంబంధం లేని వ్యక్తులు అక్కడ. అదే రకంగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంలో నడ్డా గారితో చేసి అక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తిని కూర్చోబెట్టి ఆ ప్రముఖమైన వ్యక్తి ఒక ఛానల్లో నన్ను ఫోటోలు తీయమన్నారు, అవి లీక్ చేయమన్నారు. కుటుంబ కార్యక్రమం కాబట్టి అది కుటుంబ కార్యక్రమం కాదు, ఫ్యామిలీ కార్యక్రమం కాదు, పొలిటికల్ కార్యక్రమం అనడానికి సీఎం రమేష్ ఆయన చెప్పుకున్నారు. నన్ను తీయమన్నారు, ఫోటోలు తీయమన్నారు, చెప్పేసుకున్నారు. కుటుంబ సభ్యుడా కాదు, రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుడా కాదు, అక్కడ ఉన్న వాళ్ళు. తర్వాత లంకా దినకర్ ఉన్నారు అక్కడ, నేను చూసినట్టు ఆయన కుటుంబ సభ్యుడా కాదు. ఇది రాజకీయ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసమే అక్కడ జనసేన అయినా బీజేపీ అయినా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ప్రజలు హర్షిస్తారా సార్ ఈ పొత్తును? ఒకవేళ టీడీపీ బీజేపీతోను, బీజేపీ టీడీపీతో పొత్తుకు వెళ్ళారు వీళ్ళు చేసిన, చంద్రబాబు చేసింది ఏంటి 2019 ఎన్నికల సమయంలో? మరి అవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకోరా? తప్పనిసరిగానండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వం అది. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, చంద్రబాబు ప్రభుత్వం కలిసి ఇద్దరు కలిసి విజయవాడలో 40 గుళ్ళు పడగొట్టినా, అదర్వైజ్ ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో పుష్కరాల్లో మందిని చంపేసిన, ఇవన్నీ వాళ్ళిద్దరు కలిసి బాధ్యత తీసుకోవాల్సింది జనసేనతో కలిపి. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అనేటటువంటిది ఏదైతే చెప్పారో ఇది మరో తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. సో అక్కడికి వచ్చేటప్పటికేమో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చేటప్పటికేమో బీసీ ముఖ్యమంత్రి, ఇవన్నీ కావు ఇవన్నీ కూడా. అంచేత అక్కడ ఒరిజినల్గా బీజేపీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అసందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. పాపం వాళ్ళు ఏం మాట్లాడలేక. సో ఇవాళ వాళ్ళకి మింగుడు పడనటువంటి అంశాలన్నీ వాళ్ళ టేకప్ ఇక్కడ జరుగుతున్నాయి. అందుకే స్కిల్ డెవలప్మెంట్ మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యి ఇది చాలా అన్యాయం, నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారు, ఇక్కడ ఏదో ఈ స్కామ్ జరుగుతోంది. 14 డిస్టిలరీస్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాత్రమే అనుమతులు ఇచ్చారన్న సంగతి అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. సో ఆ 14 అనేటటువంటి అందరికీ తెలుసవి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదో డిస్టిలరీస్ అన్ని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాట్లాడటం, అదే బూమ్ బిర్లట ఏవో చెప్తాడు, చంద్రబాబు చదివే వినిపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ చదివే వినిపించినాడు. అది తప్పైతే చెప్పాలి. అవన్నీ మానేసి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి మాత్రమే టీడీపీ అనే పార్టీ పురంధరేశ్వరిని ఉపయోగిస్తోంది. పురంధరేశ్వరి చరిత్ర మొత్తం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఈవిడికి డాక్టరేట్ ఉంది ఈవిడికి. సో ఈ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం ఇవాళ చేసేటటువంటి పనులు తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తులో ఉన్నామంటున్నారు. ఎక్కడ పొత్తులో ఉన్నారు? ఎక్కడ మీరు కలిసి కార్యక్రమాలు చేశారు? తిరుపతిలో మాత్రమే ఒక్కరోజు
పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాన్వాస్ చేశాడు. మీరు బద్వేల్లో ఎక్కడికి పోయినారు, ఆత్మకూరులో ఎక్కడికి పోయినారు, లోకల్ బాడీస్లో ఎక్కడికి పోయినారు? ఎప్పుడు కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ డిక్లేర్ చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ గారు విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి ప్రచారం చేయి, లేదంటే ఒక ట్వీట్ పెట్టి అంటే కూడా పెట్టలేదు సార్. ఎస్ ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజ్ఞులు, చదువుకున్నటువంటి వాళ్ళు, పరిసరాలు గమనించగలిగినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి అబద్ధాలతో కనుక ఈ కాపురం కనుక సాగాలనంటే అది సాగేటటువంటి వ్యవహారం కాదు. అంచేత పురంధరేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అనేటటువంటి దాంట్లో ఎక్కడ ఏ రకమైన ఆరోపణ. మరి ఏం చెప్తారు వినోష్ రెడ్డి గారు, ఏం చెప్తారు మేడం? చాలా పెద్ద ఆరోపణ వస్తుంది మీ పార్టీ అధ్యక్షురాలి పైన. ఇక్కడ 2 సార్లు పొత్తు, 2 సార్లు బీజేపీకి వెన్నుపోటు, మోడీ గారిని తిట్టకుండా తిట్టడం, ఇంత చేసిన తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ వదిలేసుకోవడం. గెలిచిన 2 సార్లు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే టీడీపీ గెలిచింది. గెలిచిన 2 సార్లు కూడా మళ్ళీ బీజేపీని తిట్టడం, వాళ్ళని దూరం పెట్టడం చేసింది. వెన్నుపోటు పొడిచింది. అవసరానికి తగినట్టు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు, వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతూ పోతుంది. ఇంత తెలిసిన తర్వాత కూడా మనం కలిసి వెళ్ళాలి అని కొందరు నాయకులు చెప్పడాన్ని ఏమంటారు? హలో వినేష్ గారు, వినిపిస్తోందా? వినేష్ గారు, నా వాయిస్ ఈశ్వర్ గారు నాకు వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి చెప్తారా? ఇప్పుడు నా వాయిస్ రీచ్ కావట్లేదా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. ఎస్, మీ పార్టీ అధ్యక్షురాలి పైన చాలా పెద్ద ఆరోపణ వినిపిస్తోంది. ఆమె ఒక కోవర్టు అని. రెండోది, పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే టీడీపీతో పొత్తు అంటున్నారు. మూడో అంశం కూడా చెప్తాను. 2 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 2 సార్లు వెన్నుపోటు పొడిచారు, బయటకు వచ్చారు. 2 సార్లు బీజేపీతో ఉన్నప్పుడే ఆయన అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మోడీ గారిని అన్ని తిట్టి, ఇంత దూషించి, పర్సనల్ గా వెళ్ళిపోయి, ఆయన కుటుంబం పైన కూడా కామెంట్స్ చేసి, ఇన్ని రకాలుగా దూషించిన తర్వాత ఓ 4, 5, 10 మందో ఎలా అంటారు మేడం కలిసి వెళ్తే బాగుంటుందని? పోనీ అనేవాళ్ళు ఎవరు? మీ పార్టీలో అంటున్న వాళ్ళు ఎవరు? అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈశ్వర్ గారు, నేను అంటే ఈ డిస్కషన్ అంతా విన్నాను. అంటే మీరు అసలు భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక చిన్న ఇప్పుడు మెయిన్ బర్నింగ్ ఇష్యూ చెప్తాను. అరేబియన్ సీలో మన విమానాన్ని, ఇప్పుడు మీరు చాలా సార్లు వినే ఉంటారు, రెడ్ సీలో చాలా విమానాలని హైజాక్ చేస్తున్నారు హౌతీ ఉగ్రవాదులు. మన విమానంని కూడా సొమాలియాలో హైజాక్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన INS చెన్నై నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అక్కడ నుంచి నేవీ క్యారియర్ వెళ్ళి మన వాళ్ళు రెస్క్యూ మిషన్ చేస్తున్నారంట. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా వాళ్ళ షిప్పుని కాపాడుకోలేకపోయింది, వాళ్ళని చంపేశారు, కానీ మన మంది 15 సోల్జర్స్ సేఫ్. అంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ అరేబియన్ సీలో ఏం జరుగుతుందో తెలుసు, దాన్ని ముందే ఇంటర్సెప్ట్ చేయడానికి అక్కడ మనం ఒక INS చెన్నైని పెట్టామని తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియలేదనే స్టేట్ లో మీరు ఊహించుకుంటున్నారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను అదే చెప్తున్నాను. 1982లో కాదు ఇది. లేదు, నేను ఏం చెప్తున్నానంటే ఆ అపోహల నుంచి మీరు బయటకు రండి. ఒక మీడియా ఎట్లాంటి మాటలు రాసింది, ఒక మీడియా ఎట్లాంటి పర్సెప్షన్ అయితే క్రియేట్ చేస్తుందో, ఇంకో మీడియా కూడా అరే అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆ వర్గం, ఈ వర్గం, ఆ భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ. అరే ఐ కమ్ ఫ్రమ్ RSS బ్యాక్గ్రౌండ్ అండి, నాకు తెలుసు, నేను చూస్తున్నాను. ఇప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇట్ ఇస్ స్ట్రాంగెస్ట్. 1982లో ఏర్పడినప్పటికీ కూడా అరేబియన్ సీలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు, కానీ ఏపీలో కాదు మేడం. అంతకుముందు మోడీ గారిని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వను, బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశాను, ఇన్ని మాట్లాడిన చంద్రబాబు మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నప్పుడు కాదు మేడం, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత మీకే వెన్నుపోటు పొడిచారు కదా. ఈ అరేబియన్ సీలో ఏం జరుగుతుందో తెలుసుకున్న మీరు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోయారు మేడం? ఈ రోజు మాకు మీకు పొత్తుందా? మీరు ఈ రోజు పొత్తుందా? నేను అంతకుముందు పొత్తు గురించి మాట్లాడతాను. రెండో పొత్తు గురించి, మొదటి పొత్తు కాదు, రెండో పొత్తు గురించి. అయిపోయిన ఇష్యూ ఈ రోజు విషయం మాట్లాడండి. మీరు అన్న మాటనే అగ్రీ అవుదాం, పొత్తు ఇప్పుడు లేదు కదా, మీరు అన్న మాటనే అగ్రీ అవుదాం, పొత్తు ఇప్పుడు లేదు కదా అనే మాటనే అగ్రీ అవుదాం. మరి మీతో ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీ తెలుగుదేశంతో సీట్లు పంచుకోవడానికి, తెలుగుదేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వెళ్ళినప్పుడు, తెలుగుదేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించినప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఏమైంది? ఏపీ భారతీయ జనతా పార్టీ కేంద్ర బీజేపీకి అరేబియా సముద్రంలో ఏం జరుగుతుంది, లేదంటే పక్కన అండమాన్ దీవుల్లో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఎవరితో ఏం పని చేస్తుందో తెలియట్లేదా? తెలిసి కూడా వదిలేస్తారా? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఒక నిమిషం వినండి. మరి మీరందరూ నిజంగా మీకు మోడీ గారు అంటే అత్యంత గౌరవం ఉండి, అమిత్ షా గారు అంటే అత్యంత గౌరవం ఉన్నప్పుడు మీరందరూ ఏకవాక్య తీర్మానం చేసి మనకు సీట్లు వద్దు, ఓట్లు అవసరం లేదు, మనం కేంద్రంలో అధికారంలోకి వస్తాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా నష్టం లేదు,
కానీ చంద్రబాబు నాయుడు అనే మాత్రం పొత్తు పెట్టుకోవద్దు, మోడీ గారి భార్యను తిట్టాడు, అసెంబ్లీ సాక్షిగా తిట్టించాడు, బాలకృష్ణతో తిట్టించాడు, ఇట్లాంటి వాళ్ళతో మనం పొత్తు వద్దు అని ఏకవాక్య తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు చెప్పండి. రైట్ రైట్ yes madam అయిపోయిందా మీరు చెప్పడం? నేను విన్నాను. వెంకటరెడ్డి గారు మా మీటింగ్ లో ఏం తీర్మానాలు చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు, చాలా క్లియర్ కట్ గా కాదు నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది విన్నాను. మీరు ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి మాటికి చెప్తున్నారు, నేను ఒక్కటే చెప్తున్నా, చాలా క్లియర్ కట్ గా మాకు చెప్పారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలిగేటట్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం కలిగేటట్లు శివప్రకాష్ జీ గారు నేను చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అన్ని ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ స్థానాల్లో కూడా మనము పని చేసుకుంటూ వెళ్ళాలి, అక్కడ క్యాండిడేట్లను సిద్ధం చేసుకోండి, ఒక అభిప్రాయాలు తీసుకున్నారు, దాని గురించి త్వరలో చెప్తాం మేము. అరే ఎవరితో పొత్తులో ఉండాలి, ఎవరితో పొత్తులో ఉండద్దు అని. అండ్ మాటికి మీరు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ లాగానో లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయనో చెప్తారు. నేను రివర్స్ క్వశ్చన్ వేశాను అనుకోండి, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఎవరైతే మంత్రులు, వెంకటరెడ్డి గారు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీనే నాకు తెలుసు, నేను భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా నేను పేర్లు కూడా తీసుకోను. మీ పార్టీలో ముఖ్యమంత్రిని ఘోరంగా తిట్టి అట్లా అర్ధరాత్రి వస్తే భయపడతారు, ఇంకా నేను ఆ మాటలు కూడా చెప్పదలుచుకోలేదు. అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులు, మరి ఎందుకు చేర్చుకున్నారు మీరు? మీరు ఈ డిస్కషన్ వద్దు. ఇంకొకటి, మీరు ఫ్యామిలీ ఇష్యూ మాటికి తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇట్లా మాట్లాడమంటారా? 2 కాంగ్రెస్లు ఉంటాయి, ఒకటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో అని అంటే ఎట్లా చెప్తారు మీరు? ఫ్యామిలీ విషయాలని నాయకులు అటు ఇటు జంప్ అవుతుంటారు. మీ పార్టీలోకి వచ్చిన కూడా రాజ్యసభ మెంబర్స్ మీ పార్టీలోకి వచ్చిన మొన్న ఢిల్లీలో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు కాదా? చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు బంధువులు అయితే అంటే ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీగా విలీనం కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ వినండమ్మా, వినండి. వినోద్ రెడ్డి గారు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు, మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తా. మీరు ఏకవాక్య తీర్మానం ఎందుకు చేయలేదని అంటే మేము చేసాం లేదు మీకు తెలుసా అన్నారు. చేసామని చెప్పాలి. 2 రోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల్లో మీకు డైరెక్ట్ గా అడిగారు. మీ దగ్గరే 2 పార్టీలు ఉన్నాయి, వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్సీపీ. మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం. మా దగ్గర 2 పార్టీలు లేవు, మా దగ్గర ఉంది ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2011లో ఏర్పడినటువంటి మా పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇక్కడ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానే పొత్తులు లేవు. సో షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలు, ఆమె సపరేట్ గా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, దానికి మాకు సంబంధం లేదు. ఆమె కూడా ఆ రోజు క్లియర్ గా చెప్పారు, నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణలో రాజన్ రాజ్యం అది చెప్పుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి నాకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఆమె దీనికి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. అండమాన్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే విధంగా ఒకటే అండమాన్ అయినా ఓకే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైంది. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైంది, అది తెలంగాణ పార్టీ అని చెప్పారు. ఒక్క నిమిషం ఇప్పుడు పురంధేశ్వరి గారిని మీరు ఇట్లా అక్కడికే వస్తుంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఏమంటారు, మీరు ఆన్సర్ చేయండి మేడం. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్టీపీ అనేది తెలంగాణ పార్టీ, అది కాంగ్రెస్ లో చెప్పట్లేదు ఈశ్వర్ గారు. కాదు మేడం, వినండి వాళ్ళు చెప్పి మీకు తెలుసు కదా వైఎస్ఆర్ తెలంగాణ, దాని పేరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ మద్దతిస్తున్నామని చెప్పారు, కాంగ్రెస్ లో వెళ్ళి విలీనం అయ్యారు. దానికి ఆంధ్రప్రదేశ్ సరిపోయింది కదా, కుటుంబంలోనే అన్నారు కదా. ఒక్క నిమిషం మేడం, మీరు పూర్తిగా వినాలి, దయచేసి వినాలి. తెలంగాణలో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఏపీకి ఆ పార్టీకి ఏపీకి సంబంధం లేదు. మీరు అన్నా చెల్లెలు అంటున్నారు. నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా, చంద్రబాబు ఎవరు, పురంధేశ్వర్ ఎవరు? వీళ్ళిద్దరూ ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారు? ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీని ఇప్పుడు చూస్తున్నది ఎవరు? ఆయన కూతురు ఇప్పుడు ఏ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు? వీళ్ళిద్దరు కదా ఇప్పుడు ఆత్మ బంధువులైంది. ఇప్పుడు చెప్పండి మేడం, చెప్పండి. ఆ తెలంగాణ పార్టీని తీసుకొచ్చి ఏపీలో కలిపారు కదా. చంద్రబాబు ఎవరు, టీడీపీ ఎవరు,
పురంధేశ్వరి ఎవరు? నేను నిన్న ఇదే టాపిక్ మీద వెళ్ళాను. వెంకటరెడ్డి గారు 2 ఏళ్ల క్రితం మాటలు మేడం, నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే ప్రశ్న. మీరు వైఎస్ఆర్సీపీ గురించి అడిగారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఆ తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు ద్వారా తెచ్చుకున్నది ఎవరు? ఆ వెన్నుపోటులో భాగస్వామి అయినటువంటి వ్యక్తి పురంధేశ్వరి ఇప్పుడు ఏ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు? ఏ పార్టీని తీసుకొచ్చి ఎవరి ప్రయోజనాల కోసం చేయాలని చూస్తున్నారు? ఇక్కడ లింక్ బాగా తెలుస్తోంది కదా. ఒకటి కాదు మేడం, ఒకటి. రెండోది ఇప్పుడు మీరు ఏ పత్రికలు చూసినా చదివినా ఏ టీవీలు చూసినా షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ లో జరగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుంది వైఎస్ఆర్సీపీకి అది ఇది అంటున్నారు. మరి బీజేపీలో ఆమెన్నారు, చంద్రబాబు ఏమో ఇక్కడున్నారు. వీళ్ళిద్దరు కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టేనా? వాళ్ళిద్దరు కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టేనా? కాదు, నేను 2 విషయాలు క్లారిటీ ఇస్తాను. నేను వాళ్ళిద్దరు కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టే కదా మేడం. ఈశ్వర్ గారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే నేను ఏమి డైవర్ట్ వెంకటరెడ్డి గారు ఫస్ట్ పాయింట్, ఈ ప్రస్తుతం అంటే రీజనల్ పార్టీస్ లో యూజువల్ గా వాళ్ళ ఫ్యామిలీ ఉండాలనుకుంటారు, ఫ్యామిలీ తర్వాత వాళ్ళే ఉండాలనుకుంటారు. సో ఒకే ఫ్యామిలీలో ఒక పార్టీలో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబానికి సంబంధించిన అల్లుడు, ఈయనేమో చంద్రబాబుకి ఎన్టీఆర్ కి అల్లుడు, ఆమెమో ఎన్టీఆర్ వెంకటరెడ్డి గారు కాదు. ఈశ్వర్ గారు మీరు మాట్లాడిందంతా నేను విన్న 2 minutes అని చెప్పనియండి. మీ మాటలో వెంకటరెడ్డి గారి మాటలో కాదు కదా. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ఆర్సీపీలో లేరు, నేను షర్మిల గారి మాటల్ని నమ్ముతాను. ఆవిడ ఒకటే మాట చెప్పారు, నాకు అన్నమైన ఒకటే, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఆ రోజు ఆమె జాయిన్ అయ్యేటప్పుడు తెలంగాణ నేతలు ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి గిరి రుద్రరాజు గారు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మేము ఆహ్వానిస్తున్నాము, ఆవిడ ఇక్కడ పనిచేస్తారు, ఎస్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ అండమాన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఎక్కడ కూడా షర్మిల గారు వైఎస్ఆర్సీపీకే నేను పనిచేస్తానని ఎక్కడా చెప్పట్లే, పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పట్లే. కానీ పురంధేశ్వరి ఏమో బీజేపీలో ఉంటారు, ఆయన ఆమె తమ్ముడేమో బాలకృష్ణ టీడీపీలో ఉంటారు, ఎన్టీఆర్ అల్లుడేమో పార్టీని వెళ్తాడు. ఏంటి మేడం వాళ్ళ కుటుంబాలు మాత్రం, వాళ్ళ కుటుంబాల విషయం ఎవరు మాట్లాడకూడదు, ఏ మీడియా ఎత్తకూడదు. నాలాంటి వాడిని వదిలేస్తే ఆ కుటుంబాల్లో ఏ విధంగా చంద్రబాబు చిచ్చు పెట్టి స్వాధీనం చేసుకున్నాడో ఇప్పుడు అదే కుటుంబాలను వాడుకొని మళ్ళీ బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నాడు. వెరీ సింపుల్. చూడండి ఈశ్వర్ గారు, పాలన మేడం, ఇది కుటుంబ పాలన. ఇది కుటుంబ పార్టీల్లో ఒకరిటు ఒక పార్టీలో ఉంటారనడానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను తప్ప. పురంధేశ్వరి ఏ పార్టీలో ఉన్నారు, తమ్ముడు బాలకృష్ణ ఏ పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ అల్లుడు ఏ పార్టీని వెళ్తున్నారు? నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పార్టీలో ఉన్నారు, పురంధరేశ్వరి గారు లొకేషన్ తీసుకుని వెళ్ళి అమిత్ షాని కలవాల్సినటువంటి అవసరం ఏంది? అది ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రామా? చెప్పాలి కదా. బంధుత్వాలా లేకపోతే వాళ్ళిద్దరికి కలిసినటువంటి ఏదైనా అండర్స్టాండింగ్? ఏంటంటే ఇప్పుడు వెరీ సింపుల్ నేను చెప్పాలనుకునేది అంటే, ఓకే పొత్తులు పెట్టుకుంటారు, ఆ పొత్తులు ఎలాంటివైనా కావచ్చు, రాజకీయ అవసరాలు ఇంకోటు పురంధేశ్వరి అక్కడ ఉన్నారు కాబట్టి ఈజీగా పొత్తు జరుగుతుంది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మోడీ గారిని ఆ రకంగా దూషించినటువంటి చంద్రబాబుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ముందు ఒకసారి ఎందుకు ఉన్నట్టు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ పెట్టుకుంటే ప్లీజ్ ఇంకా ఒక 10 రోజుల్లో తేల్చేస్తాంగా. ఆ 10 రోజుల్లో తేల్చడానికి 100 కోట్ల రూపాయల డిబేట్ నడుపుతున్నాం మేడం. మనం ఆ 100 కోట్ల రూపాయల గురించి చెప్పాలి. 100 crores వాల్యూ డిబేట్ నేను చెప్తాను, కాసేపట్లో చెప్తాను. ముందుగా మోడీ గారిని ఉద్దేశించి చంద్రబాబు ఏం మాట్లాడారనేది మళ్ళీ ఒక్కసారి అంటే, ఆ చంద్రబాబు నాలుగుకి నరం అనేది ఉండదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వెరీ సింపుల్. ఊసరవెల్లి వారసుడని కూడా మనం అక్కడ వేసాం. ఇటేమో రాహుల్ గాంధీతో ఉంటారు, అటేమో మోడీతో ఉంటారు. ఎప్పుడు ఎక్కడ అవసరం అయితే వాళ్ళ కాళ్ళు పట్టుకొని అటు వెళ్తూ ఉంటారు. ఈయన చక్రం తిప్పాడండి, ఇప్పుడు భూచక్రం లాగా తిరుగుతున్నాడు. ఎవరు వస్తారా తన వైపు అని. ఎస్, ఒకసారి మోడీ గారి గురించి ఏమన్నారు ప్లే చేయండి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని
డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. టెర్రరిస్టు, నరహంతకుడు, ఎన్ని వేల మందిని చంపేశాడు, భార్యనే చూసుకోలేని వాడు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీరు అడిగిన ప్రశ్నకి ఆయనే సమాధానం చెప్తాడు. ఎవరు యాక్సెప్ట్ చేయరని చెప్పేసినాడు కదా. దగాకోరుని ఎవరు యాక్సెప్ట్ చేయరని చెప్పాడు. భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఎట్లా చూసుకుంటాడని అడిగాడు. ఇవన్నీ కూడా ఆయన అడిగిన ప్రశ్నలే. కొత్తగా వీళ్ళకేమి అయినా సరే దగాకోర్ అన్నా మేము పొత్తు పెట్టుకుంటామనంటే కదా వాళ్ళకి ఆ కుటుంబ వ్యవహారాల్లో ఉండేటటువంటి పరిణతి, ఆ వెన్నుపోట్లో ఉండేటటువంటి డాక్టరేట్. ఇది ఎవరు అడగరా? వీళ్ళు చూపించరా? నేను నాయకులు ఎవరు గుర్తు పెట్టుకోరా? ఏపీ బీజేపీ, నేను చెప్పింది టీడీపీ మేడ్ బీజేపీ కాదు, ఏపీ బీజేపీ. ఏపీ బీజేపీలో 2 సెక్షన్స్ కదా. వినోద్ రెడ్డి గారు అయితే యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఐ మీన్ మీరు సీనియర్స్ యాక్చువల్ గా నాకన్నా ముందు నుంచి జర్నలిజం లో ఉండింటారు, చూసుంటారు కూడా. బీజేపీ హ్యాస్ ఎ వెరీ లార్జ్ నెట్వర్క్ బేస్, అన్ని చోట్ల ఉంటుంది. వాళ్ళకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. ఇప్పుడైతే వెంకటరెడ్డి గారు ఆబ్వియస్ గా ఇవి 2018 పార్టీలో లేకున్నా ఇవన్నీ వెంకటరెడ్డి గారు ఇప్పటికిప్పుడు పొత్తేదో ఉన్నట్లు మనం ఎందుకు మాట్లాడుతున్నాం? కాదు, ఈ రోజు మనం పొత్తులో ఉన్నట్టు జనసేనతో ఉన్నారా? పొత్తులో జనసేనతో మేము పొత్తులోనే ఉన్నాము. పొత్తులో లేరని చెప్తున్నారు కదా. ఓకే, లేరనే అనుకుందాం. ఒకవేళ పొత్తులో కనుక వెళ్లే మాట అయితే చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట్లాడిన అన్నిటికీ కూడా క్షమాపణ అడిగిన తర్వాత వెళ్తారా? ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకి క్షమాపణ అడిగిన తర్వాత, క్షమాపణ కోరిన తర్వాతనే మీరు పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది కనీసం దానికైనా సమాధానం చెప్పండి. రాంబాబు గారు ఎప్పుడో ఎల్లుండి వరదలు వస్తాయని ఇప్పుడేమన్నా సన్నాహితం అయ్యారని అడుగుతున్నట్టుంది. ఐఎండి డిపార్ట్మెంట్ మాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు. 1 week is too long in politics అంటారు. వాళ్ళతో సహవాసం చేసిన తర్వాత రోజుల్లో మనకు తెలిసిపోతాయి. రైట్, ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుంది, ఆయన రంగులు ఎలా మారుస్తూ ఉంటారు, అవసరానికి ఎలా మారిపోతూ ఉంటారు, నాలుకను ఎలా మడత పెడుతూ ఉంటారు, రంగులు ఎలా మారుస్తారు, అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అనే రకంగా ఏ రకంగా ఆయన ఉంటారనేది బైట్స్ మనం చూసాం. ఇక్కడ ప్రధానమైన అంశం దీక్ష, ధర్మ పోరాట దీక్ష. ఢిల్లీలో మోడీ గారిని తిట్టడానికి, కేవలం మోడీ గారిని తిట్టడానికి ప్రభుత్వ ఖర్చులతో ఆయన చేసినటువంటి ధర్మ పోరాట దీక్ష. ఒక్క దీక్షకు సంబంధించి మాత్రం ఒక్కసారి స్క్రీన్ పైన వేయండి. జీవో ఇచ్చినటువంటి జీవో 10 కోట్ల రూపాయలు మేడం. ఒకే జీవోలో 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇది రెండోది. 1,16,16,465 రూపాయలు. ఇది ట్రైన్స్ కోసం. 11 కోట్లు. అదే మేడం, మొత్తం చూపిస్తాను. 10 కోట్లది కూడా ఉంటుంది. అది ఒక్క సెకండ్ ఆగండి మేడం. 10 కోట్లది కూడా ఉంటుంది. ఎస్, ప్లే చేయండి. అది కూడా నా దగ్గర ఉంది ఆ కాపీ. ఇది 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీవో. 10 కోట్ల రూపాయలు ఇక్కడ క్లియర్గా రాశారు. 10 crores అని రాశారు. అందులో చీఫ్ మినిస్టర్ ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ట్రైన్స్, చాలా చిన్నగా లెటర్స్, ట్రైన్స్ ఫర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ పేమెంట్ ఆఫ్ అదర్ బిల్స్. ఏదో 10 కోట్ల రూపాయలు. ఇంకొకటి మేడం, 2 ట్రైన్ల కోసం, అదే శ్రీకాకుళం అనంతపురం నుంచి వచ్చేటటువంటి 2 ప్రత్యేక రైళ్ల కోసం 1,12,16,465 రూపాయలు. అంటే ఒకే ఒక దీక్షకి
11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం ఇది 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పెట్టి మోడీ గారిని తూలనాడి దూషించి అసభ్య పదజాలాన్ని వాడి వీళ్ళందరూ తిట్టారు. దీనికి 11 కోట్లు ఖర్చయింది. ఈ రకంగా ధర్మ పోరాట దీక్షలన్నింటికీ కూడా 100 కోట్ల పైన చంద్రబాబు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రాజధానికి నిధులు ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదని, దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని. మరి ఇవి ఏవైనా సరే, వీటిల్లో ఏవైనా సరే ఈ రోజు కేంద్రం నుంచి బీజేపీ నుంచి ఆయనకి ఏమైనా హామీ వచ్చిందా? రాకుండా ఆయన ఆ విధంగా పొత్తు పెట్టుకుంటానని వెళితే, ఈ రకంగా దూషించి వెళితే, ప్రజాధనం 100 కోట్లు ఖర్చు పెట్టి దూషించి వెళ్లిన చంద్రబాబు రేపు ఈ 100 కోట్లు పెనాల్టీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి. నేను అదే అంటున్నా. 100 కోట్ల రూపాయల డిబేట్ అని ఎందుకన్నానంటే, ఈ 100 కోట్లు చంద్రబాబు పెనాల్టీ కట్టాలి. కడతారా లేదా? చంద్రబాబుని నిలబెట్టి మరీ వసూలు చేయాలి. రాష్ట్ర ప్రజలు ఎక్కడికి చంద్రబాబు వచ్చినా, బీజేపీతో పొత్తు అనే మాట తీసుకొచ్చిన చంద్రబాబుని నిలబెట్టి, 74 ఏళ్ల చంద్రబాబుని నిలబెట్టి 100 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు పెనాల్టీ కట్టిన తర్వాతే బీజేపీతో పొత్తుకు వెళ్లాలని నిలదీయాలి. అవసరం ఉందా లేదా? ఈ 100 కోట్ల రూపాయలు ఎవరు మేడం? నేను కట్టిన పన్ను, మీరు కట్టిన పన్ను, ఆయన కట్టిన పన్ను, ఈయన కట్టిన పన్ను. ఇంతమంది ప్రజాధనాన్ని దోచుకి దాన్ని తీసుకెళ్లి మోడీ గారిని తిట్టడానికి వాడి, ఇప్పుడు మళ్ళీ మోడీ గారి కాళ్ళు పట్టుకొని నేను పొత్తులకు వెళ్తానంటే చంద్రబాబుని ఏమనాలి? ఈశ్వర్ గారు, 100 కోట్ల డిబేట్ ఇది, 100 కోట్ల రూపాయల డిబేట్. చంద్రబాబు నాయుడు పెనాల్టీ కట్టాల్సిందే. ఈశ్వర్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారనేటటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది అది పార్టీలకు అవకాశవాద కోట్ల రూపాయలకి లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాధనం. అందులో టీటీడీ నిధులు కూడా ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా ఉంది. భగవంతుడికైనా సమాధానం చెప్పాలి ఆయన. ఖచ్చితంగా ఉంది. అందుకనే నేను అనేది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు జరుగుతున్నటువంటి ఉపయోగాలకి భిన్నంగా ఏదైతే వీళ్ళు వాళ్ళ పొత్తు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారో, ఏమిటి ప్రజలకు జరిగిన నష్టం ఏంటనేది కరెక్ట్ చెప్పాలి కదా. ఇవాళ 69 లక్షల మందికి పెన్షన్లు ఇంటి దగ్గర 1వ తేదీ పొద్దున్న 6 గంటలకి డబ్బు రూపంలో 69 లక్షల మందికి అందుతున్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వంలో కేవలం 40 లక్షల మందికి మాత్రమే అందేటటువంటి పెన్షను ఇవాళ దాదాపు 69 లక్షల మందికి ఇంటి దగ్గరకు వచ్చేటటువంటి దాన్ని చెడగొట్టుకుని మళ్ళా ఆఫీసుల చుట్టూ, మళ్ళా అధికారుల చుట్టూ మళ్ళీ 100-200 రూపాయలు ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి ప్రజలు ఆహ్వానించారు. అంచేత 69 లక్షల మంది వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అనేటటువంటిది వాళ్లకు ఈ జరిగేటటువంటి పొత్తులు కానీ, ఈ రకమైనటువంటి మేము ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ, ఇవన్నీ కూడా ప్రస్తావించాల్సిన అంశాలు కావు. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ 45 లక్షల మంది అమ్మఒడి ద్వారా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు. వైఫ్ అండ్ హస్బెండ్ కనుక చూస్తే 90 లక్షల మంది దానికి వచ్చింది. రైతు భరోసా అనేటటువంటి దాంట్లో మరొక 46 లక్షలు. సో ఇవన్నీ కనుక చూస్తే 4,80,00,000 మంది ఒకళ్ళు 2-3 ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు. సో ఇవాళ అభివృద్ధి ఒక పక్కన, 8% మన నిరుద్యోగం, మన 8% ఈ బీదరికం, 8% పేదరికం తగ్గిందనేది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. అదే రకంగా 32% ఉండేటటువంటి అక్షరాస్యత 78% పెరిగిందని నీతి ఆయోగ్ చెప్పింది. ఇన్ని ప్రయోజనాలు, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన వెల్ఫేర్ జరిగిన తర్వాత బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా? పురంధరేశ్వరి కోవర్ట్గా పనిచేస్తారా? ఇన్ని తిట్టిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు అప్రూవ్ చేస్తారా? ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కానే కాదు. ఇది నాకు సమస్య ఉంది సార్. 100 కోట్లు వస్తే అది పేదలకు ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా తప్పనిసరిగా రావాల్సినటువంటి. వాళ్ళు ఎవరితైనా పొత్తు పెట్టుకుని, చంద్రబాబు ఎవరితైనా వెళ్ళండి, నాకు అనవసరం. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే వెంకటరెడ్డి గారు దీన్ని రాబట్టాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇదంతా ప్రజాధనమే. ఇది ఇప్పుడు కాకుండా 100 కోట్లని గుర్తు చేస్తే, డిబేట్ చూస్తే ఇంకా ఏ విధంగా దోచుకోవచ్చు అనడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదు, వృధా ఖర్చులు 2,000 కోట్లు ఆ లెక్క నా దగ్గర ఉంది. అది వేరే సెపరేట్. అది వృధా ఖర్చులు వేరు. ప్రత్యేక విమానాలకి, ప్రత్యేక బస్సులకి. సార్ లోకేష్ తిండి ఖర్చులు
ఖర్చులు, డ్రై ఫ్రూట్ ఖర్చులు ఎన్ని లక్షలు అయినాయి ఒక్కొక్క ఎయిర్పోర్ట్లు అనేది మనం అంతకుముందు చూసాము. సో దాన్ని ఆయన అడ్డగోలుగా ఈ ఖర్చు పెట్టారు. ఏది ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో దాంట్లో పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా దోచుకోవాలనే దాని మీద పిహెచ్డి చేశాడు. అందుకని ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరిగిందని తెలిసిన మరి సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అరెస్ట్ అక్రమం అంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలన్నీ వ్యక్తం అవుతాయి. సో ఇప్పుడు ఆయన బీజేపీకి దగ్గరకు పొత్తుకు వెళ్తానికి కూడా కారణం మళ్ళీ రేపు కేంద్రంతో దగ్గరగా ఉంటే ఈ కేసులు వీటన్నిటి మీద ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి కదా వాళ్ళ పత్రికలో మనం రాశారు. అమిత్ షా గారిని గెలవగానే అమిత్ షా గారిని కిషన్ రెడ్డి, లోకేష్, పురంధేశ్వర్ గారు వీళ్ళు ముగ్గురు వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో పొద్దున్నే వచ్చిన పత్రికలో ఇది ఏ జడ్జి గారి దగ్గర ఉందని అమిత్ షా గారు అడిగారని చెప్పి ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు వాళ్ళు. అంటే ఏంటి దీని మీద జడ్జి గారితో రాశారు. అంటే ఏంటి దీనికి అర్థం? అమిత్ షా చెప్పాలి. అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో మీరే చెప్పాలి మేడం. వినోద్ రెడ్డి గారు అమిత్ షా లోకేష్ అమిత్ షా గారిని కలిసిన సమయంలో అమిత్ షా గారు అడిగారట ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ కోర్టులో ఎన్ని పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఏ కేసులు పెండింగ్ ఉన్నాయి అని జడ్జి ఎవరని అడిగారట. అమిత్ షా గారు అలా అడుగుతారా? అంటే అమిత్ షా గారు పేరు చెప్పి తన పైనున్నటువంటి కేసులని ప్రభావితం చేసి, జడ్జిలను కూడా ప్రభావితం చేసి, న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేటటువంటి ఒక కుట్ర చాలా సింపుల్ గా చేశారు ఒకే ఒక మీటింగ్ తో, ఒకే ఒక అపాయింట్మెంట్ తో. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? పురంధేశ్వర్ గారు బాధ్యత వహించరా? లోకేష్ ఆ విధంగా మాట్లాడి అమిత్ షా గారి పైన అలాంటి ఆరోపణలు చేస్తే? ఇంకోటి కూడా సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో మోడీ గారు ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడు, మోడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే ప్రశాంతంగా నిద్రపోయారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల ఇద్దరు ఉన్నారని చెప్పి, అంటే మోడీ గారు కూడా ఉన్నారని రాసి ఇదే తెలుగుదేశం వాళ్ళు కొంతమంది డిబేట్ లో మాట్లాడి మళ్ళీ తర్వాత లోకేష్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన తర్వాత బీజేపీకి దీనికి సంబంధం లేదని చెప్పారు. మరి ఇలాంటికి ఏం దానికి వివరణ ఇవ్వాలి కదా వాళ్ళు. చెప్పండి మేడం. ఈశ్వర్ గారు మీరు అంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా 100 కోట్లు టీటీడీ అని చెప్పి, నేను ఒకటి చూపిస్తాను. ఇది ఎవరు రిలీజ్ చేశారు ఇక్కడ అందరికి తెలిసే ఉంటుంది కదా. అవినీతి చక్రవర్తి 6,17,500 జగన్మోహన్ రెడ్డి గారు. అరే నేను చెప్పేది వెంకటరెడ్డి గారు, మీరు చెప్పింది విన్నాను. ఇప్పుడు మీరు ఈ అవినీతి చక్రవర్తి ఆరోపణలు 6,17,000 కోట్లలో ఈ 100 కోట్లు కూడా మీరు యాడ్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా. అధికారం ఇది ఎంక్వైరీ చేసేది ఇది ఎంక్వైరీ ఇవి ఎంక్వైరీ కేసులు కాదు, అవి ఎంక్వైరీ కేసు. మీ చేతిలో ఒక సెకండ్ మీరే చెప్పారు, సింపుల్ గా చెప్పారు. నేను ఎలా చెప్పాలనుకున్నా మీరే చెప్పారు. అవి ఎంక్వైరీ చేసే కేసులు, ఇవి జీవోలు ఇచ్చి ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి ఇవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు మేడం. అవి ఎంక్వైరీ చేయాలి, అవే కేసులు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అయినా ఏదైనా అవే కేసులు. కేవలం మోడీ గారిని తిట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ డబ్బును వృధా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు మోడీ గారిని తిట్టడానికి వృధా చేశారు. అట్లా కాదు వెంకటరెడ్డి గారు, మీరు ఆ కారణం తీసుకుని ఎంక్వైరీ చేయండి. ఇది ఎంక్వైరీ కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వం కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాలు, ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అక్రమాల మీద దర్యాప్తు చేయడానికి వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మొన్న అది కూడా క్లియరెన్స్ వచ్చింది, కొన్ని దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. మేము రాసాం అమరావతి కుంభకోణం గురించి, లేదంటే చంద్రన్న తోఫాల గురించి సిబిఐకి రాసాము. ఏమైంది ఇప్పుడు దాకా, ఎందుకు రాలా? సిబిఐ చెప్తే ఆడింది కదా. వెంకటరెడ్డి గారు నేను ఏమంటున్నానంటే ఈ 6,17,000 కోట్ల ఊస్ ఏమైపోయిందో ఎలక్షన్స్ తర్వాత తెలియదు. మీకు డైవర్షన్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంటే మీ అధ్యక్షురాలు అక్రమ అరెస్ట్ అంటది, అది ఎట్లుందంటారమ్మా? అది కాదు, ఎందుకు చేయరని మీరు అడుగుతారు, చేస్తుంటేనే ఇది అక్రమం అంటారు. మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ మనం కాదండి, కోర్టుకి ఆన్సర్. ఇప్పుడు నేను వినోద్ రెడ్డి గారు 6 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేస్తుంటే ఎందుకు పురంధేశ్వర్ గారు ఇది అక్రమం అంటున్నారు, ఎందుకు ఇది కక్ష సాధింపు అంటున్నారు? అట్లా కాదు వెంకటరెడ్డి గారు, మీ ఈవెన్ కోర్టు నేను చెప్తుంటే వినట్లా మీరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లిక్కర్ స్కామ్ కేసులో మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనీష్ సిసోడియాకి ఇప్పుడు ఈ రోజు వరకు బెయిల్ రాలేదు. ఇదే కోర్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సుప్రీం కోర్ట్ దెర్ ఇస్ నో మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ అని. మీరు ఒక మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీరు సరైన ఆధారాలతో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పిందమ్మా, మనీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తే ఆస్తులను జప్తు చేసింది ఇదే స్కిల్ డెవలప్మెంట్ లో. ఎక్కడ ఉన్నారు మీరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ 70 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది స్కిల్ డెవలప్మెంట్ లో. ఎగ్జామ్షన్ కింద చార్జెస్ కట్టుకోవచ్చు, బట్ దట్ ఇస్ అంటే అన్ని సార్లు జైలుకు పోవాలని లేదు. బట్ మీరు ప్రూవ్ చేయట్లేదు. నేను అంటుంది ఏంటంటే ఏమన్నా చేయనియండి, 6 లక్షల కోట్లు కూడా మీరు చూపించండి, 6 లక్షల కోట్ల స్కామ్ కూడా. అండ్ రెండవది, ఇంతవరకు ఫస్ట్ లో కూడా మనం మద్యం అని తీసుకొచ్చాం కదా. మీరు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎక్కువగా మద్యం మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆవిడ
వాళ్ళకి సపోర్ట్ అంటున్నారు. మరి ఏమన్నారు, దశల వారీగా నేను మద్యపాన నిషేధం చేసేస్తాను, నేను మద్యపాన నిషేధం అమలు తెచ్చినాకనే మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నారు. ఇది చేయకుండా మీరు మహిళా నాయకురాల్ని అధ్యక్షురాల్ని మాట్లాడడం కరెక్ట్? మీలాగా మేము క్వార్టర్ 50 రూపాయలకి 40 రూపాయలకి చీప్ గా ఇస్తాం తాగడానికి సోమవీరాజు గారు మాట్లాడలేదు కదా. కనీసం సహకరించండి అమ్మ. మీ మహిళా మనులు అన్న, బీజేపీలో ఉన్న మహిళా మనులు, ఎస్ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు, భారతీయ జనతా పార్టీ మద్యానికి వ్యతిరేకం, మేము వస్తే ఇది తీసేస్తామని చెప్పండి. మీరు కూడా మీరు చెప్పరు, ప్రోత్సహిస్తారు. చంద్రబాబు నాయుడు లాగా ఇంటింటి మద్యాన్ని మీరు మాట తప్పరు మడమ తిప్పరు కదా. మీరు చెప్పినప్పుడు మీరు ఎందుకు పాటించలేదు? దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా దాంట్లో బెల్ట్ షాపులు తీసేసాం, బార్ల సంఖ్య తగ్గింది, వైన్ షాపుల సంఖ్య తగ్గింది, తాగేవారి సంఖ్య తగ్గింది. దాంట్లో మేము చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఇంకా మీకు మేము ఒక యుద్ధం చేస్తున్నప్పుడు మీలాంటి రాక్షసులు కనీసం సహకరించకపోయినా అడ్డుపడద్దమ్మా. మద్యపాన నిషేధం నేను కాదు చెప్పింది మనం సోమవీరాజు ఏం చెప్పాడు మీకు మర్చిపోయారా? సోమవీరాజు కోటి మంది ఉన్నారు, కోటి మంది చీపుగా ఇస్తాం అధ్యక్షుడు హోదాలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో చీపు లెక్కర్ చీపుగా ఇస్తాం, 40-50 రూపాయలకి ఇస్తాం చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 2024 లో నేను మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నారు. ఒక మాట మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల్లో ఉంది, గడప గడపలో ఉంది, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయమంటున్నాం. అందుకే కదా అంటున్నారు 99-98% మాత్రమే చేయగలిగామని. అందుకే కదా అంటున్నారు 100% చేయలేకపోయింది. అదే కదా దాని గురించి ఓపెన్ గా చెప్పుకుంటూ ఒప్పుకుంటున్నటువంటి ప్రభుత్వమే కదా. తర్వాత మద్యం అమ్మకాలు ఎంత తగ్గాయి, బార్ల సంఖ్య ఎంత తగ్గాయి, దుకాణాల సంఖ్య ఎంత తగ్గింది, ఆదాయం ఎంత తగ్గింది, తాగేవారి సంఖ్య ఎంత తగ్గింది, దశల వారీగా చేసుకుంటూ వెళ్తామన్నారు. అది కూడా చేయలేకపోయాని బహిరంగంగా ఒప్పుకున్నటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వం. చెప్పారు కదా మేము 100% చేసామని చెప్పట్లేదే వాళ్ళు, 100% చేసామని అక్కడ చెప్పట్లేదు మేడం. రెండో అంశం చెప్తా. ఓకే ఓకే ఆ పాయింట్ కూడా ఓకే, నేను ఆ పాయింట్ కూడా I agree with you. Okay. అది ఓకే మేడం, ఓకే. దానికి మీరు సహకరించకపోయినా కనీసం దానికి ఒక్క నిమిషం మేడం. మీరేమంటున్నారు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు. ఒక కేసు అదే మీరు చూపించినట్లు సారీ అదే నా ఉద్దేశం 6 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారనే దాంట్లో ఎన్నున్నాయంటే స్కిల్ డెవలప్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది, అమరావతి దోచుకున్నది ఉంది, ఇసుక ఉంది, ఇట్లా పోలవరంలో దోచుకున్నది ఉంది. అన్ని కలిపితే 6 లక్షల కోట్ల వరకు, నీరు చెట్టు అన్ని కలిపితే. ఇప్పుడు ఒక కేసు పెట్టారు, ఒక కేసు అంటే మిగతా కేసులు ఉన్నాయి. ప్రధానమైన కేసులో ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఆగండి మేడం, ఆగండి, పూర్తిగా వినాలి. ఒక కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక కేసు, ఏ కేసు? స్కిల్ డెవలప్మెంట్ కేసు. 372 కోట్ల రూపాయలు మింగేశారు. దీంట్లో ఈడీ ఉంది, జిఎస్టీ ఉంది, ఆల్రెడీ జిఎస్టీ అధికారులు ఉన్నారు. ఈడీ అరెస్టులు 5 అరెస్టులు జరిగాయి మేడం. ఈడీ 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ 5గురిని అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 5గురిని ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇవంతా కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఇంత క్లియర్ గా ఉంది కదా మేడం, ఇంత క్లియర్ గా ఉంది కదా మేడం. మరి చంద్రబాబుని అన్యాయంగా పురంధేశ్వరి గారు ఎలా అంటారు మేడం? పురంధేశ్వరి గారు ఎలా అంటారు? పురంధేశ్వరి గారు ఎలా అంటారు? దీనికి ఆన్సర్ చేయండి. కాదు మీరు కింద ఎవరైతే ఇక్కడ కోట్లకి ఏం కావాలి ఈశ్వర్ గారు? కోట్లకు కాదు మేడం, మీ స్టాండ్ చెప్పండి. మీరే కేసులు పెట్టండి అంటారు. ఒక్క కేసుకే వణికిపోయి ఢిల్లీకి లొకేషన్ తీసుకెళ్లి అమిత్ షా పక్కన కూర్చోబెట్టి దండాలు పెట్టించి కాళ్ళు మొక్కిచ్చి ఎవరు చేశారు? మీ పురంధేశ్వరి గారు చేశారు. ఒక కేసుకి ఒక డెమోక్రసీలో 372 కోట్లకి ఎందుకు మేడం? కుటుంబం వణికిపోయింది. ఆమెకి ఏం సంబంధం? మీ పురంధేశ్వరి గారికి ఏం సంబంధం? లొకేషన్ తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పించి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని ఎందుకు రావాలి? చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతా. లోకేష్ ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారట. మరి 6 లక్షల కోట్లకి అరెస్ట్ చేస్తే జీవితకాలం రారు. మరి అక్కడే జైలు దగ్గరే కూర్చోవాలి పురంధేశ్వరి గారు. జీవితకాలం పురంధేశ్వరి గారు 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారే వచ్చి చంద్రబాబు నాయుడికి పోలవరం అనేటటువంటిది ఏటీఎం అనేటటువంటిది ఆయనే చెప్పాడు కదా. మరి మీరెందుకు తీసుకోలేదో యాక్షన్ అనేటటువంటిది? ఇవాళ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షా మాట్లాడినాడు, నరేంద్ర మోడీ మాట్లాడినాడు.
సో అవన్నీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే, అంతేగాని 118 కోట్ల రూపాయలు ఐటీ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఏదో రూపంలో బయటకు వచ్చేయచ్చు కదా, అది పెద్ద ఇష్యూ కాదని అంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనే మాట మాట్లాడుతూ ఆ ఇన్కమ్ ఏ రకంగా వచ్చిందో కూడా చెప్పారు వాళ్ళు. ఇవన్నీ కూడా అవినీతిగా సంపాదించిన డబ్బు అనేటటువంటి ఇవన్నీ బయటికి రావాలి ఇంకా కూడా. సో అంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఒక్కొక్కటి వస్తాయి. పురంధరేశ్వర గారు తప్పనిసరిగా మళ్ళీ ఒక కోర్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు కోర్టు డైరెక్ట్ గానే ఇస్తున్నారు ప్రత్యక్షంగా అందులో అక్కడ వారు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఇక్కడ నేను మీకు ఇన్స్టెన్స్ చేశాను. చాలా అనేక రకాలైనటువంటి ఇంతవరకు వారు ఇండిపెండెంట్గా ఏ యాక్టివిటీ కూడా చేయలేదు, తెలుగుదేశానికి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే చేశారు. అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఇక్కడి నుంచి వీళ్ళు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ బి పార్టీగానే బీజేపీ ఉంది తప్పిస్తే అసలు బీజేపీ వ్యక్తులందరూ కూడా పాపం దానిలో చాలా మదన పడిపోతున్నారు, చాలా వేదన పడుతున్నారు, కానీ హెల్ప్లెస్ గా ఉన్నారు. బీజేపీ నాయకులు ఎంత కొట్లాడతారంటే వినీష్ రెడ్డి గారిని చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఆ పార్టీ కోసం నిజంగా ఇక్కడ ఏం తప్పు జరగట్లేదు. బీజేపీ నాయకులు మీరే మేడం, ఆదినారాయణ రెడ్డో, సుజనా చౌదరో, సీఎం రమేషో వీళ్ళు కాదు కదా నిజమైన బీజేపీ నాయకులు. దట్టండి ఇవాళ షర్మిల గారు కడపకి వెళ్ళటం అనేటటువంటిది సీఎం రమేష్ అరేంజ్ చేసినటువంటి ఫ్లైట్ లో వెళ్ళారు. అక్కడే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ సిఓడిఓ అనేటటువంటిది. అట్లాగే బ్రదర్ అనిల్ కుమార్ గారు అక్కడికి వచ్చి బీటెక్ రవితో మంతనాలు జరిపారు. సో ఇంకా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా ముందే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కోవర్టులందరూ కూడా కలిసే పని చేసుకుంటున్నారు. సో ఈ పార్టీకి పురంధరేశ్వర్ గారు షర్మిల గారు కూడా ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు మాత్రమే. అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా లేదా మన బీజేపీ మన జనసేన అయినా కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేసేటటువంటివి. ఇవి ప్రజలందరికీ కూడా చాలా క్షుణ్ణమైనటువంటి నాలెడ్జ్ ఉంది, ఏం వర్రీ కావాల్సిన అవసరం లే. 1+1 రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2 కాదు, 1+1 అనేటటువంటి 0. ఇక్కడ కూడా తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఏ గతి అయితే పట్టిందో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో అదే గతి పట్టబోతోంది అనేటటువంటిది అందరూ కూడా చూసేటటువంటి అంశం. ఒకసారి ఆ పోలవరం గురించి, చంద్రబాబు దోపిడీ గురించి మోడీ గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి ప్లీజ్. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम. ఏం చేశారో చెప్పండి. రైట్ మేడం ప్లీజ్. రాంబాబు గారు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు ఇప్పుడు షర్మిల గారిని వారి హస్బెండ్ బ్రదర్ అనిల్ గారిని టీడీపీ కోవట్లు అని అంటున్నట్టేనా? అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపించింది. సో మీరు కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు టీడీపీ కోవట్లు ఉన్నారనే మాట్లాడుతున్నారు. అన్ని పార్టీల్లో భారతీయ జనతా పార్టీ కోవట్ల పార్టీ, జనసేన కోవట్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోవట్ల పార్టీ. ఎక్కడ సంశయాలు లేవు. సిపిఐలో పెడతాడు, వాళ్ళ మనుషుల్ని సిపిఎంలో పెడతాడు, బీజేపీలో పెడతాడు, కాంగ్రెస్ లో పెడతాడు. అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి నీచమైనటువంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు రైట్. నిజమైన బీజేపీ కోసం వినీష్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ మేడం, చాలా గట్టిగా కష్టపడ్డారు. వారం తర్వాత మనం మళ్ళీ ఈ పొత్తుల అంశం వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరే రావాలి. అంశం వచ్చినాక మళ్ళీ నేనే వస్తాను. చూడండి వెంకటరెడ్డి గారు, రాంబాబు గారిని ఇద్దరు పెడతాను. మీకు లేదు అని మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు. అదే మేడం డిసైడ్ చేయలేరు కదా, అదే అక్కడ కేంద్ర స్థాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు వినీష్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే రాంబాబు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.